హాయ్ అండి, నేను మీ డాక్టర్ సురసుల రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. నీటి పొక్కులే అనుకోవద్దు. మనం పెదాల చుట్టూ, నోటి చుట్టూ పొక్కులు ఏర్పడుతుంటాం, మనం చూస్తూనే ఉంటాం. హెర్పస్ సింప్లెక్స్ వైరస్ అనేది వైరస్ క్రిముల ద్వారా సంక్రమించేటువంటి వ్యాధి. ఇది అంటువ్యాధి. దీన్ని పూర్తిగా నయం చేయడం చాలా కష్టం. ఇది వస్తూ పోతూ ఉంటుంది. ఇవి రెండు రకాలు, హెర్పస్ సింప్లెక్స్ వైరస్ 1, హెర్పస్ సింప్లెక్స్ వైరస్ 2 అనేవి రెండు. వీటిలో చాలా మందిలో హెర్పస్ సింప్లెక్స్ వైరస్ 2 అనేది అధికంగా సంక్రమించేటువంటి వ్యాధి. ఈ రెండు వైరస్ల వల్ల నోరు, జననేంద్రియాలకి హెర్పస్ సింప్లెక్స్ వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. చర్మం రాసుకోవడం వల్ల కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంది. స్త్రీలలో యోని నుండి వెలువడే స్రావాల్లో ఈ వైరస్ ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి సోకినటువంటి స్త్రీలు గర్భవతులైతే వైద్యుడిని వెంటనే తప్పనిసరిగా సంప్రదించడం చాలా అవసరం. కాన్పు సమయంలో ఈ వ్యాధి బిడ్డలకు సంక్రమించే అవకాశం ఉంది. ఈ వైరస్ సోకినటువంటి బిడ్డలకు కంటి చూపు పోయే ప్రమాదంతో పాటు మెదడువాపు లాంటి వ్యాధులు సంక్రమించి శిశు ప్రాణాలకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాన్పు చేసే అవకాశం ఉంది. ఒకవేళ యోని చుట్టూ బ్లిస్టర్స్ గాని, నీటి పొక్కులు లేనట్లయితే నార్మల్ వెజైనల్ డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము HSV-2 అంటే హెర్పస్ సింప్లెక్స్ వైరస్ 2 యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. స్త్రీ పురుష జననేంద్రియాల పై భాగంలో పొడిగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే పుండ్లు, పొక్కులు ఏర్పడే అవకాశం ఉంది. పుండ్లు లేదా గుల్లలు చిన్నవిగా ఉంటాయి. కదిలేటప్పుడు నొప్పి లేదా బాధగా ఉంటుంది. పుండ్లు లేదా గుల్లలు పగిలినప్పుడు పసుపు రంగు ద్రవం బయటికి వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా కనిపించే అవకాశం ఉంటుంది. కాళ్ళు, నడుము, ముఖము మొదలైన ప్రాంతాల్లో పుండ్లు లేదా నీటి పొక్కులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పి లాంటివి సంభవించే అవకాశం కూడా ఉంది. ఈ లక్షణాలు సాధారణంగా వైరస్ సోకిన 2 నుంచి 12 రోజుల తర్వాత కనిపించే అవకాశం ఉంది. హెర్పస్ సింప్లెక్స్ వైరస్ 2 యొక్క గల కారణాలు ఏంటంటే, ఈ వ్యాధి సంక్రమించిన వ్యక్తితో శారీరక సంబంధం కలిగి ఉండడం, ఆ వ్యక్తితో దైహిక సంబంధాలు కలిగి ఉండడం, ఈ వ్యాధి సంక్రమించినటువంటి వ్యక్తి ద్రవాలతో ఉన్నప్పుడు సంపర్కం చేయడం, అలాగే పుండ్లు లేక నీటి పొక్కులు ఉన్నప్పుడు సంపర్కం చేయడం వల్ల, కలుషితమైన వస్తువులు, పరికరాలతో సంపర్కం చేయడం, అలాగే ప్రసవ సమయంలో తల్లి నుండి బిడ్డకి వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. హెర్పస్ సింప్లెక్స్ వైరస్ 2 మెదడులోని నాడీ కణాలను దాడి చేయడం వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. వాటిలో కొన్ని నాడీ కణాలు నాశనం అయిపోవడం, మెదడు యొక్క పనితీరులో అంతరాయం ఏర్పడడం, మనస్తాపము, ఆందోళన, ఒత్తిడికి గురి కావడం, నిద్ర సమస్యలు, శారీరక సమస్యలు, జ్ఞాపక శక్తి సమస్యలు లాంటివి సంభవించడం. హెర్పస్ వల్ల 2 వేరే ప్రమాదకరమైన వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఈ వైరస్ ఉంటే ఎయిడ్స్ కారక HIV వ్యాధి సోకే అవకాశం ఉంది. అలాగే మరొకటి హ్యూమనో పాపిలోమా వైరస్, దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళా కనిపించే అవకాశం ఉంది అంటే, సాధారణ అనారోగ్య సుస్థి ఏర్పడినప్పుడు, బాగా అలసటగా ఉండి శారీరక మానసిక శ్రమ ఎక్కువగా ఉన్నప్పుడు, వ్యాధి నిరోధక శక్తి తగ్గించే రోగాలతో బాధపడుతున్నప్పుడు, పొక్కులు లేదా గుల్లలు ప్రదేశాల్లో రాపిడి కలిగినప్పుడు, బహిష్ట సమయాల్లో ఇది ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. పుండ్లను శుభ్రంగా ఉంచడానికి గోరువెచ్చని నీటితో కడగడం, తడి తువాలతో తుడవడం, పుండ్లపై నీరుగా ఏదైనా మందులు, డాక్టర్ సలహా తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరైన నిద్రపోవడం, సరిగా నీరు త్రాగడం లాంటివి చేయాలి. సురక్షిత సంభోగం, వ్యక్తిగత శుభ్రత, వైద్యుని సలహా వల్ల ఈ వైరస్ ని వ్యాప్తి చెందకుండా కాపాడుకోవచ్చు. హెర్పస్ సింప్లెక్స్ వైరస్ 2 తెలుసుకోవడం కోసం చేయించుకోవాల్సిన పరీక్షలు: PCR టెస్ట్, పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఈ పరీక్ష ద్వారా వైరస్ యొక్క జన్యు పదార్థమైన DNA ని గుర్తించడానికి సహాయపడుతుంది. వైరల్ కల్చర్, ఈ పరీక్ష ద్వారా వైరస్ ప్రయోగశాలలో పెంచడానికి సహాయపడుతుంది. సీరం టెస్ట్, ఈ పరీక్ష ద్వారా రక్తంలో వైరస్ కు వ్యతిరేకంగా ఉత్పత్తి చేయబడిన
ప్రతిరక్షక ప్రోటీన్లను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. టైప్ స్పెసిఫిక్ సీరం టెస్ట్ ఇది ఒక రకమైన ప్రయోగశాల పరీక్ష. ఈ పరీక్ష సాధారణంగా 2 ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది. ఒకటి రోగ నిర్ధారణ, రెండోది రోగ నిరోధక శక్తి నిర్ణయం కోసం ఈ పరీక్ష చేస్తాం. ఈ వ్యాధిని తగ్గించడానికి ఉపశమనం కలిగించే కొన్ని మందులు, వైరల్ మందులు వైరస్ పునరావృతాన్ని నిరోధించడానికి మరియు లక్షణాలను తగ్గించడానికి ఈ మందులు సహాయపడతాయి. అసిక్లోవీరు, వాలసిక్లోవీరు, ఫ్లామిస్క్లోవీర్ లాంటి మందులు వాడవచ్చు. నొప్పి, జ్వరము, ఇతర లక్షణాలను తగ్గించడానికి పెయిన్ రిలీవర్స్ తో పాటు యాంటీబయాటిక్స్, ఆయింట్మెంట్స్ ని కొన్ని వాడుకోవచ్చు. వైరస్ వ్యాధిని నిరోధించడానికి సంరక్షణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. జీవన శైలిలో మార్పులు, ఆరోగ్యకరమైనటువంటి ఆహారము, సరైన నిద్ర, రోజువారీ వ్యాయామం చేసుకోవడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.